ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఫిబ్రవరి మాసం విశేషంగా మనకి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెలలోనే మనకి మహాశివరాత్రి ఉంది. అలాగే పంచగ్రహ కుటుంబ తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ రాశి వాళ్ళకి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, మహాలక్ష్మి. అందుకని స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి ఫస్ట్. అలానే అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని కూడా ఇవ్వాలి. అమ్మవారు అలానే ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం వాళ్ళ ఇళ్ళలో నింపేసేయాలన్నమాట. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు, ఫుల్ ధనంతో. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు సర్వకామాంచ సిద్ధి, వాళ్ళు అనుకున్న ప్రతి పని కూడా చిటికలో నెరవేరాలని చెప్పేసి అలా ఫాస్ట్గా అమ్మవారికి వాళ్ళందరికీ బాగా హెల్ప్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రాశి వృషభ రాశి శుక్రుడికి అధిష్టానం మహాలక్ష్మి కాబట్టి అమ్మవారికి వీళ్ళకి అందరికీ చక్కగా ఆశీర్వాదాలు ఇచ్చేసి మనం కోరుకున్నన్ని వాళ్ళకి నెరవేరాలని చెప్పేసి ఒక మంచి ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. ఇందులో వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ మృగశిర 1, 2 పాదాలంతా వృషభ రాశిలో ఉంటారు. జనరల్గా ఈ 2026 సంవత్సరం తర్వాత రేపు వచ్చే అట్లీస్ట్ మే, జూన్ వరకు వీళ్ళకి బాగుందండి. లాస్ట్ 1 year నుంచి ఇదే చెప్తూ ఉన్నాను. చక్కగా ఉన్న రాశులు, ఇది కూడా ఒక ఫెంటాస్టిక్ రాశి. చాలామంది నా క్లయింట్స్కి, నేను చూసుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటం దగ్గర నుంచి, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి, H1B వీసాలు రావటం, కొంతమంది అక్కడ సెట్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ రావటం, తర్వాత పిఆర్లు ఈ కెనడా ఇట్లాంటి స్టేట్లో రావటం, న్యూజిలాండ్ దగ్గర నుంచి, ఆస్ట్రేలియా దగ్గర నుంచి రకరకాల కంట్రీస్ వాళ్ళు దాదాపు 8 లొకేషన్స్ని కంటిన్యూస్గా నేను రెగ్యులర్గా ఎన్ఆర్ఎస్కి పర్సనల్గా నేను హ్యాండిల్ చేస్తాను ఈ కాల్స్ ఇమ్మీడియట్గా హై ప్రయారిటీతో. ఇలా చూసిన వాళ్ళతో బాగున్న రాశిలో ఒకటి. అలానే ఇలా బాగున్న రాశుల్లో వీళ్ళకి ఫిబ్రవరి 2026 కూడా బాగుంది. ఇందులో పేరు బలం ఫస్ట్ చూసుకుంటే EUAO VOV అనే లెటర్స్ అంతా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మన గ్రహ స్థితి కనుక చూసుకుంటే 3వ తారీఖు ఫస్ట్ బుధుడు మారుతున్నారు, 6వ తారీఖు శుక్రుడు, 13వ తారీఖు సూర్యుడు, 23 కుజుడు మారుతున్నారు. అంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట. 4 గ్రహాలు మారటంతో ప్రతి గ్రహం వీళ్ళకి ఒక ఆపర్చునిటీస్ని తీసుకొని వస్తూ ఉంటుంది. 2 గ్రహాలు మాత్రం కొంచెం ఆపర్చునిటీస్తో పాటు ఛాలెంజెస్ని కూడా తీసుకొని వస్తుంది. అదేందో మనం చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సింపుల్ వర్డ్స్లో మహర్షులు దీన్ని మొత్తం ఎలా ఉంటుందో చెప్తారు. అంటే వార్తల ముఖ్యాంశాలలాగా క్రియాఫలం, దేహారుజం, శేష సౌఖ్యం, కలహం అని చెప్తారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సక్సెస్ అవుతారు. రెండోది శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. కొన్ని విషయాల్లో లైట్గా గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, బట్ ఆ గొడవల నుంచి సక్సెస్ఫుల్గా సాధించుకొని ముందుకెళ్ళిపోతారు. అయితే మానసికంగా కుజుని వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అనారోగ్యం, టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 తప్పక మిగతా అన్ని విషయాలు జుమ్ అని వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ ఆగరనమాట. మనకి 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు వీళ్ళు. ప్రమోషన్స్ రావటం, బాస్ దగ్గర నుంచి అప్రిసియేషన్ రావటం, ఇంకొక జాబ్కి మారటము, టోటల్గా జాబ్లో చాలా బాగుంటుందని మనం గమనించుకోవాలి. మనకేం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజసుసల్లాహౌ, సుసౌఖ్యం, దశమే రవి అని చెప్తారు. అంటే 10వ ఇంట్లో చూడండి రవి ఉంటే అన్ని లాభాలంటే ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, తర్వాత రాజదర్శనం, సుసల్లాహం అంటే హైయర్ అఫీషియల్ని కలుస్తారు, వాళ్ళతో చక్కగా మాట్లాడి కాన్ఫిడెంట్గా వీళ్ళకి కావాల్సిన లాక్కుంటారు. ఒక్కోసారి మన టైం బాగున్నప్పుడు బాస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన మన మీద డూమ్ డామ్ అనేస్తాడు. అందుకని మన టైం బాగుండాలి, ఆయన కూడా మూడు బాగుండాలి. ఆ టైంలో కరెక్ట్గా వెళ్తే బాస్ 100 చిరాకులు ఉన్నా కానీ మనమే ఆయనకి ఏమంటారు ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తాం అనమాట. అంటే ఆయన ప్రాబ్లంలో మనం తీర్చేస్తాం. చూడండి, ఆయన ప్రాబ్లం మన ప్రాబ్లం కాకూడదు, ఆయన ప్రాబ్లం మన సొల్యూషన్ కావాలి. ఎందుకంటే మనలో ఎప్పుడైతే హై లెవెల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ సిల్లీ మ్యాటర్. అలాగే 10th హౌస్లో సూర్యుడు రావడంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అధికారులను కలవటం, పెద్దలను కలవటం ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ఇది కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్ని కలిగిస్తూ ఉంటుంది, స్టమక్ పెయిన్స్ ఇవన్నీ కలిగిస్తూ ఉంటుంది. జనరల్గా ఈ స్థానంలో స్థాననాశనం, విరోధం అని చెప్తుంటారు. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇందాక మనం చెప్పుకున్న కాన్ఫిడెంట్గా ఉన్న
కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ బేసికల్గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా కలిగిస్తుంటారు. విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం కుజుడు కొంచెం ప్రాబ్లమ్లు పెడుతూ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఓ పక్కన వీళ్ళకి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది, వెహికల్స్ కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, తర్వాత ఫ్యామిలీ అంతా బాగుంటారు, బంధువులు అంతా బాగుంటారు, ఒక రకంగా బాగుంటారు. అయితే శుక్రుని వల్ల ఏమవుతుందంటే 10వ స్థానంలో ఉండటంతో మనకి అర్ధనాశనం, రిపో, భయం, స్త్రీ సౌఖ్య హాని అంటారు. అంటే వీళ్ళకి ఇంట్లో కానివ్వండి, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ కానీ, ఫీమేల్ కొలీగ్స్ ఎవరంటే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఫీమేల్ స్త్రీలు వాళ్ళు ఇంట్లో హస్బెండ్తో కానివ్వండి, లేదంటే బయట ఎక్కడ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండి, జెంట్స్ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఈ 2 విషయాలే కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల ప్రత్యేకంగా? ఇది మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ అంతా పాజిటివ్గా ఉంది, క్షేమంగా ఉంటారు. చూడండి అంతకుమించి ఏం కావాలండి, ఫస్ట్ అదే కదా. నెక్స్ట్ వీళ్ళకి ఈ టైంలో షాపింగ్స్ అన్నీ చేసేసి సౌఖ్యంగా ఉంటారు. అంటే మనసు సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి దేహ పీడనం, వీళ్ళకి కుజుని వల్ల అయితేనేమి, సూర్యుని ఒక నక్షత్ర ప్రకారం అయితేనేమి శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి అతిగా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది కొంచెం గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కార్యహాని, గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ నక్షత్రం ప్రకృతిగా రోహిణి మృగశిర నక్షత్రాలకి. సో ఇది తప్పక ఇవన్నీ మనం ఏమంటారంటే ఒక 80% బాగుంది, ఒక 20% అక్కడక్కడ ఉంటుంది కాబట్టి జనరల్గా అంతా బాగుంది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యే మంత్ అయితే ఖచ్చితంగా కాదు. అవకాశాలన్నీ వస్తాయి. ఇంకా ప్రొఫెషన్ రిలేటెడ్ అంతా బాగుంటుందని గమనించుకోవాలి. ఇంకా ప్రాపర్టీస్ కావచ్చు, ఇంకేదన్నా ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళకి ఎలా ఉంటుంది, అనుకూలంగానే ఉంటుందంటారు? ఈ మంత్ కొత్తగా ప్రాపర్టీ అయితే కనపడదండి. ఎందుకంటే వీళ్ళకి 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఒక 40 days తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఏదన్నా ఆన్లైన్ స్కామ్స్, ఇప్పుడు ఈ బెట్టింగ్ కావచ్చు, అలాగే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు ఏమన్నా ఉంటాయంటారు? వీళ్ళు వృషభ రాశి వాళ్ళు పోగొట్టుకునే స్థితిలో అయితే లేరండి, ఎట్టి పరిస్థితులు లేరు. 600 నేను కావాలంటే బల్ల గుద్ది 100 ఏదైనా కదా చెప్తాను కానివ్వండి. వీళ్ళు పొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు కానీ పోయే స్థితిలో లేరు. అందుకని పోగొట్టుకోవటం అంటే అసలు వీళ్ళకి ఉండదు, అండ్ హైలీ ఇంపాసిబుల్. సో లాంగ్ టైం నుంచి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటారు? ఇది బెస్ట్ టైం అండి వాళ్ళకి, వెరీ 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 బెస్ట్ టైం వాళ్ళకి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి వృత్తిరీత్యా, సంతాన రీత్యా, ధనరీత్యా, సౌఖ్యరీత్యా అన్ని రీత్యా బాగుంది కాబట్టి ఇది బెస్ట్ టైం. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఈ ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటారు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇద్దరికి ఒక ముగ్గురు చక్కగా కనీసం పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వీళ్ళు జాబులు వీళ్ళు చేసుకోవచ్చండి. లేట్ చేసుకొని ఇబ్బంది పడుతూ అదొక బాధ అండి, టెన్షన్. ఏమో ఈ పిల్లలు లేరు అది లేరు అంటుంటారు కానండి, అది ఏంటంటే ఇన్ఫాక్చువేషన్ అండి. అసలు అది దట్ ఈజ్ నాట్ ది రియల్ పర్పస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. రియల్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అది కాదు కండి, అది కాదు. ఓకే, మ్యారేజ్ మీన్స్ మెటర్నిటీ, మెటర్నిటీ మీన్స్ మాతృత్వం. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ టు గివ్ ద ప్రొజెనింగ్. తల్లిదండ్రులు అలా అనుకోకపోతే అసలు మనం ఎక్కడ అలా ఉంటాం, సృష్టి ఎలా ఉంటుంది? ఇట్స్ అ దైవ కార్యం, దాని గురించి చేసుకోవాలి కానండి ఇదేదో అంటుంటారు. వాళ్ళకి బుద్ధులు కూడా అలానే ఉంటుంది, జరుగుతూ కూడా అలా జరుగుతుంది. వాడు ఎప్పుడు ఇద్దరు అవుతుంది ముందు తెలుస్తుంది. ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ తర్వాత ఉంటుంది వాళ్ళకి. ఈ నెల ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? కొంచెం హై చూస్తారంటే ఏ ప్రొఫెషన్స్ వాళ్ళకి బాగుంటుంది అంటారు? సో ప్రొఫెషన్ మీరు చూసుకున్నారనుకోండి, వీళ్ళకి ఈ ప్రస్తుతానికి గవర్నమెంట్ రిలేటెడ్ అంతా బాగుంటుంది. ఐపీఎస్ వీళ్ళందరికీ బాగుంటుంది. ఎన్ఆర్ఐలకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. శని రిలేటెడ్, శని వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో వృత్తి రీత్యా ఏది చేసినా బాగుంటుందండి. పర్టికులర్గా ఐరన్ రిలేటెడ్, శనికి సంబంధించిన గురు టీచింగ్, బ్యాంకింగ్ ప్రొఫెషన్ అన్నీ బాగుంటుందండి. వీళ్ళకి ఇది బాగా లేదు అని చెప్పడానికి అయితే ఏది లేదు. సో మరి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ప్రస్తుత కాలంలో? అలాగే స్టూడెంట్స్, మనకి ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ అనుకున్న ఫలితాలు రావాలంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏదన్నా మంచి రెమెడీస్ తెలియజేయండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి స్టూడెంట్స్కి చదువుకి ఎలా ఏంటని అంటే మనకు వాళ్ళకి తెలిసిన స్టైల్లో చేసుకుంటారు. మనం జ్యోతిష్కులం కాబట్టి కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే 3 రకాల దేవతల్ని మనం ఆరాధిస్తాం. ఫస్ట్ మనకి మేధా దక్షిణామూర్తి, శివుని తత్వంలో. తర్వాత మనకి హయగ్రీవ స్వామి, విష్ణు తత్వం.
అమ్మవారి తత్వం వచ్చినప్పుడు నేలా సరస్వతి దేవి. మరి ఎవరిని ఉపాసిస్తే, ఎవరిని పూజిస్తే మనకి ఈజీగా పని అవుతుంది, అది ఇంపార్టెంట్. ఇది ఎలా తెలుస్తుందంటే, ఒకటి వాళ్ళ వంశంలో చెప్తూ ఉంటారు, అది రకరకాల ప్రొసీజర్. బట్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వాళ్ళ లగ్నాన్ని చూసుకొని, లగ్నం నుంచి చదువుకు సంబంధించి 4 కానీ 5 కానీ ఓకే దేవతలకు అనుగ్రహం తెలుసుకొని, ఆ యొక్క 5వ స్థానాన్ని లేదా 4వ స్థానాన్ని పరిశీలించి, దాని అనుగుణంగా ఈ 3 దేవతల్లో ఏది చేస్తే ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుందని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అక్కడి నుంచి పని ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? వీళ్ళకి జపాలు చేయించాలి, తర్వాత తర్పణాలు చేయించాలి, తర్వాత అభిషేకాలు చేయించాలి, హోమాలు చేయించాలి. ఇవి 3 కనుక చేయించుకోదలుచుకుంటే, నేను చాలామందికి చేయించున్నానండి. ఐఐటి దగ్గర నుంచి కొంతమంది ఫారిన్ వెళ్ళటానికి రకరకాల ఎంట్రన్స్ టెస్ట్లో రాస్తూ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ ఇంటర్వ్యూస్ ఈ టైంలో మేము బార్డర్లో ఉన్నామండి. కీ వచ్చిన తర్వాత రిజల్ట్ మనకు తెలుస్తుంది. వాళ్ళు చూసుకుంటారు, ఇది పెట్టాను. దాంట్లో చాలా మైన్యూట్ డిఫరెన్స్లో ఉంటారు. అయ్యో కీలో 50-50గా ఉన్నాయండి, లేదంటే ఫ్రీ సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకి. ఇవి చేసిన తర్వాత అండి మంచి హ్యాపీ న్యూస్లు చెప్పడం స్టార్ట్ చేశారు. నా క్లోజ్ సర్కిల్లోనే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక 10-15 మంది దాకా ఈ ప్రోగ్రాంలన్నీ చేస్తున్నానండి. అంటే ఇది కూడా సీజన్ కదండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ టైంలోనే వస్తారు. ఒక 10-15 మంది దాకా ఖచ్చితంగా చేయించున్నానండి. మంచి రిజల్ట్తో చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాకు చక్కగా మెసేజ్లు పెడుతుంటారు, బాగా చదువుతుంది. నేను కూడా అడుగుతూ ఉంటాను, ఎలా ఉన్నారు, ఏంటి, బాబు బాగున్నారా, పాప బాగుందని చెప్పేసి. ఇవన్నీ మన మహాశులు ఇలా ఒక బంగారు గనిని పెట్టారు. దాన్ని తెలుసుకొని చక్కగా వాడుకొని 10 అంతల ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామండి. వీటితో పాటు స్వర్ణలక్ష్మి విశేష హోమం వీళ్ళు చేయించుకొని చాలా చక్కగా కలిసి వస్తుందండి. ఎందుకు అంటే ఈ వృషభ రాశికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి, శుక్రుడు కాబట్టి, ఆయనకు అధిష్టానం కాబట్టి స్వర్ణలక్ష్మి చేయించుకుంటే విశేషంగా కలిసి వస్తుంది. సో ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.